ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి కొన్ని విషయాలను గురించి మనం ధ్యానం చేద్దాం. నీవు దీవెన పొందాలి అంటే నీవు దేవునికి విలువ ఇవ్వాలి. నువ్వు దేవునికి ఎంత విలువ ఇస్తావో అంత గొప్పగా దేవుడు నిన్ను బ్లెస్ చేయడం మొదలుపెడతాడు. నీ హృదయంలో వాక్యమును సమృద్ధిగా నివసింపజేస్తే అప్పుడు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ద్వితీయోపదేశ కాండం 27 అధ్యాయం 5 వచనాన్ని గనక గమనించినట్లయితే, "నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టుము." బలిపీఠం అంటే ఏంటండి? మనం అనుకుంటే మరి ఇటువరకి దేవుణ్ణి సమాధానపరచడానికి మరి వారు పాపం చేసినప్పుడు ప్రాయశ్చిత్తంగా మరి బలిపీఠాన్ని కట్టేవాళ్ళు. చాలా బలిపీఠాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ బలిపీఠము ద్వితీయోపదేశ కాండం 27 అధ్యాయం 5 వచనంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని చూసినట్లయితే, ఈ బలిపీఠం ఎందుకంటే మానవునికి దేవుని ఈ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బలపరచడానికి లేదా వారిద్దరిని కూడా ఐక్యపరచడానికి. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోతారు అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళు ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోతాడో, అప్పుడు ఆటోమేటిక్‌గా దేవునికి, మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది తెగిపోతది. ఆ యొక్క దేవునికి, మానవుకు మధ్య ఉన్నటువంటి సంబంధం మరలా ఐక్యపరచాలి అంటే గనక మానవుడు తన పాపాన్ని తాను ఒప్పుకోవాలి. తన పాపానికి తాను ప్రాయశ్చిత్త పడాలి. పశ్చాత్తాపపడాలి. అప్పుడు మాత్రమే దేవుడు, మానవుడు ఒకటవుతారు. కాబట్టి నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టుము. ఈ బలిపీఠం ఎందుకంటే నువ్వు నీ దేవునితో సమాధాన పడాలి. నీ దేవుడు నీ పాపాన్ని పరిహరించాలి. ఎప్పుడైతే నీ పాపం అనేది పరిహరించబడిద్దో అప్పుడు నువ్వు దీవెన పొందుకుంటావు. కాబట్టి నీవు నీ పాపానికి ప్రాయశ్చిత్తం కాడానికి నువ్వు ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి. పశ్చాత్తాపం అనే బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. కాబట్టి ఆ బలిపీఠం యొక్క అనుభవం గుండా నువ్వు వెళ్ళాలి. అక్షరం చంపిద్ది గాని ఆత్మ ఏం చేస్తదంటే జీవింపజేస్తది కదా దేవుని బిడ్డలారా! కాబట్టి నువ్వు బలిపీఠం మీద మరి ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో, ఎప్పుడైతే దేవుని సమాధాన పరుస్తూ ఉంటావో, నీ యొక్క ప్రార్థనతో, నీ యొక్క ఒప్పుకోలతో వెంటనే ఆయన ఏం చేస్తాడంటే నీకు దీవెనను కలగజేస్తాడు. కాబట్టి బలిపీఠం యొక్క అనుభవం గుండా నువ్వేం చేయాలి? వెళ్ళాలి. చూడండి నిర్గమకాండం 2 అధ్యాయం 24 వచనంలో కూడా మరి బలిపీఠం కనపడతది. నా నామమును జ్ఞాపకార్థంగా బలిపీఠము కట్టుము. గనుక నేను నిన్ను నీ బలిపీఠమును బట్టి దేవుడు నిన్నేం చేయాలంటే దీవించాలి దేవుని బిడ్డలారా. అలాగే బలిపీఠం సరిగ్గా ఉంటే నీ పాదం ఏమైద్దంటే నేతిలో పడి ఎప్పుడైతే నీ బలిపీఠం బావుంటదో, ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితం బావుంటదో, ప్రార్థనలో నువ్వెప్పుడైతే మండుతూ ఉంటావో, ప్రార్థనా పరుడిని ఏది కూడా కదిలించదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. మరి మనం గమనించినట్లయితే ప్రార్థనా పరులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గాని, దానియేలు గాని వారు గొప్ప ప్రార్థనా పరులు దేవుని బిడ్డలారా. వారి ప్రార్థనకి వారు అగ్నిలోకి వెళ్ళినా కూడా భౌతికపరమైనటువంటి అగ్ని వారినేం చేయలేదు. కారణం ఏంటంటే వారు వాక్యమైనటువంటి ఈ అగ్నితో నిండున్నారు దేవుని బిడ్డలారా. అందుకే భౌతికపరమైనటువంటి అగ్ని వారిని కాల్చలేకపోయింది. ఎందుకంటే దేవుడు కూడా వాక్యమయ్యుండి వాళ్ళతో పాటుగానే ఉండటం వాళ్ళు చూసారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ బలిపీఠం సరిగ్గా ఉంటదో, నీ ప్రార్థన జీవితం సరిగ్గా ఉంటదో, నీ పాదం ఎక్కడ పడిద్దంటే నేతిలో పడిద్ది. గుంటలో పడదు దేవుని బిడ్డలారా. నేతిలో పడిద్ది. అంటే ఆశీర్వాదంలో నువ్వు ఉంటావని దీని యొక్క అర్థం దేవుని బిడ్డలారా. కాబట్టి నీ బలిపీఠాన్ని నువ్వేం చేయాలి? ప్రార్థనా బలిపీఠం కట్టుకోవాలి. అట్లాగే ముందు మొట్టమొదటిగా పశ్చాత్తాపం, పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించే బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. తర్వాత నువ్వు ప్రార్థనా బలిపీఠాన్ని, ప్రార్థనా బలిపీఠాన్ని సరిగ్గా నువ్వు కట్టుకొని, ఆయన నామాన్ని, ఆయన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి బలిపీఠములు కట్టిన వారున్నారు. చాలా మందున్నారు. అయితే మొదటి సమూయేలు గ్రంథం 14 అధ్యాయం 25 వచనంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన ఎవరంటే సౌలు మహారాజు. ఆయన యెహోవాకు బలిపీఠం కట్టించాడు. యెహోవాకు అతడు కట్టించిన మొట్టమొదటి బలిపీఠం అదేనంట. సౌలు బలిపీఠం కట్టడానికి గల కారణం ఏంటయ్యా అని అనుకుంటే వాళ్ళు మరి శత్రువు మీద యుద్ధానికెళ్తారు దేవుని బిడ్డలారా అక్కడ. అప్పుడు ప్రజలతో తనేమంటాడంటే, "మీరు యుద్ధానికి వెళ్లి నేను విజయం చూసి వచ్చేంత వరకు కూడా ఏది తినకూడదు" అంటారు. ఈ మాట తెలియని తన కుమారుడైన యోనాతాను కొంత తేనెను తీసుకొని తింటాడు. తన కళ్ళు ప్రకాశిస్తాయి. అయితే అక్కడున్న ప్రజలు ఇలా చెప్పాడు మీ నాన్నగారు, మరి ఇది నువ్వు పాటించలేదు అంటే మరి ఆ టైంలో ఇక అప్పుడేం జరిగిందంటే, ఆ తర్వాత దోపుడు సొమ్ము శత్రువు దగ్గర దోపుడు సొమ్ము దోచుకొచ్చుకున్న తర్వాత, సౌలు వారిని ఆహారం తినమన్నప్పుడు ఆళ్ళంట,
మరి ఎగబడి తిన్నారండి దేవుని బిడ్డలారా. మరి ఆ యొక్క జంతువుల్ని రక్తంతోని వాళ్ళు ఆ దోపుడు సొమ్మంతటిని కూడా రక్తంతోని ఎగబడి తిన్నారంట. అలా రక్తంతో ఏదైనా తింటే అది పాపం దేవుని బిడ్డలారా పాత నిబంధన ప్రకారం. కాబట్టి ఆ రక్తంతో తినడాన్ని బట్టి వాళ్ళేమయ్యారు? పాపం జేశారు. కాబట్టి వాళ్ళ పాపానికి కారణం ఏంటంటే సౌలు యొక్క స్వచిత్తం. సౌలు యొక్క సొంత ఆలోచన. దేవుడిని అడగకుండా సౌలు మరి యుద్ధానికి మరి అట్లాంటి నిబంధన చేయటం. వాళ్ళ నిబంధనలో మరి కష్టపడి ఉండాన్ని బట్టి, ఆకలవ్వడాన్ని బట్టి ఆయన చెప్పంగాల్నే వెంటనే వాళ్ళు ఎగబడి తినటం, అది కూడా రక్తంతో తినటం ఏమైందంటే ఒక పాపంగా మారిపోయింది. ఈరోజు నీ సొంత ఆలోచనలు, నీ కుటుంబాన్ని, నువ్వు పాలిస్తున్న వారిని, నీ అధికారం కింద ఉన్న వారిని మరి దేవునికి దగ్గర చేస్తున్నాయా? లేక దేవునికి దూరం చేస్తున్నాయా? అనే ఆలోచన మనం కలిగుండాలని దేవుడి లేఖనం సెలవిస్తా ఉంది. మరి తర్వాత చీట్లేస్తే గూడా మొదటి సమూయేలు 14:42 వచనంలో చీట్లేసి సౌలు పేర యోనాతాను పేర్ల చీట్లు వచ్చాయి. చంపాలన్నప్పుడు ప్రజలు వద్దు యోనాతానుని చంపొద్దన్నప్పుడు వదిలిపెడతాడు దేవుని బిడ్డలారా. ఇలా తనను తను సమర్థించుకోవడం. అట్లాగే మరి అమాలేకీయుల దగ్గరున్నటువంటి అన్నిటిని చంపేయమంటే మరి బలహీనమైన వాటినేం జేస్తాడంటే చంపేస్తాడు. శ్రేష్టమైన కొవ్విన వాటినేం జేస్తాడంటే తీసుకొచ్చి దాస్తాడు. ఆ! అది అది గూడా ఏం చేస్తుండంటే ప్రజల మీద నెట్టేస్తాడు దేవుని బిడ్డలారా. అంటే సౌలు ఎప్పుడు కూడా అధికారం చెలాయించడం, మరి తను చేసిన తప్పులన్నిటిని గూడా ప్రజల మీదకి నెట్టేయడం, వారి కోసం బలిపీఠాలు కడతమే కానీ, ఈయనెప్పుడు కూడా నేను పాపినని, నా వల్ నా వల్ల పొరపాటు జరిగిందని, ఆయన బలిపీఠం ఆయన కట్టుకోనటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మనం గూడా మన సొంత చిత్తాలు జేసి, మన ప్రక్కన వాళ్ళ మీద నెట్టేయటం, వారి కోసం దేవుడిని అడగటం క్షమించమని. అంతేగాని, నాలో కూడా పొరపాటుంది ప్రభువా! నేను తప్పు చేశాను. నన్ను గూడా క్షమించని అడగలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి భక్తి పరుల జీవితాలున్నాయి. కాబట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కొరకు బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి దేవుని బిడ్డలారా. పాపాల కొరకు బలిపీఠం కట్టడాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే నీ యందు జాలి పడతాడు. నీ ఆలోచనలు, మాటలు, కుయుక్తులతో పాపం చేస్తానే ఉండుండొచ్చు. ఏదోగా భ్రమలో పాపమనే భ్రమలో, పాపమనే గ్రుడ్డితనంలో మరి నువ్వు నీ జీవితాన్ని గడిపేస్తూ నేను బాగుండాను అనుకుంటే మాత్రం తప్పు. సామెతలు 28:13 అంటాడు. పాపమును ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారు. ఎప్పుడైతే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిద్దో నువ్వేం చేస్తావంటే కనికరాన్ని పొందుతావని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. సౌలైతే అలా ప్రజల మీద నెట్టేసాడు. తన కొరకు బలిపీఠం కట్టుకోలేదు. కానీ నువ్వు, నేను ఈరోజు మనం ఏం చేయాలంటే మన బలిపీఠాలను కట్టుకునేవారిగా ఉండాలి. మన పాపాన్ని ఒప్పుకునేవారిగా ఉండాలి. తర్వాత మనం దేవుళ్ళు ఒక్కటి అని చెప్పేటట్లుగా ఉండాలి. మరి గమనించినట్లయితే యెహోషువ గ్రంథములో కూడా మరి వాళ్ళు మరి రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్థగోత్రపు వారు మరి వారికిను మిగిలిన గోత్రాలకు మధ్యన యోర్దాను అడ్డం వచ్చినప్పుడు మరి అక్కడ వాళ్ళు సాక్ష్యపు బలిపీఠాన్ని కడతారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకైతే తెలుసు మనందరం ఒక తండ్రి బిడ్డలం. కానీ మనం తర్వాతొస్తున్న తరాలకి తెలీదు గనక ఈ బలిపీఠాన్ని బట్టి ఓహో! రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్థగోత్రపు వారు అలాగే మిగిలిన గోత్రాల వారందరూ కూడా ఒక తండ్రి సంతానం. ఈళ్ళందరూ ఐక్యతకు సాదృశ్యం అని చెప్పడానికి వాళ్ళు యెహోషువ గ్రంథం 22:6 వచనంలో బలిపీఠం కడతారు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడబడిన తర్వాత కులమత భేదాలతో పని లేదు దేవుని బిడ్డలారా. ధనంతోనూ, ధనహీనతతోనూ పని లేదు. అందరం గూడా క్రీస్తు యొక్క రక్తంలో ప్రభువు యొక్క రక్తంలో మనం అందరం కూడా సమానం అని చెప్పడానికి మనం ఏం చేయాలి? బలిపీఠం అనేటువంటి ప్రార్థన అనే బలిపీఠంలో మేమందరం కూడా ఒకటి అని చెప్పేటటువంటి విధంగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఐక్యపరచుకోవాలి మనం. యోధపత్రిక 1:18 ప్రకారం, కొలస్సీ 3:11 ప్రకారం, గలతీ 5:1 ప్రకారం ఒకవేళ ఐక్యపరచకపోతే మరి చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది ఉంటదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అలాగే మలాకి 3:1-7 నీ బలిపీఠకు మీద దేవుడేం చేస్తాడంట, నీ బలిపీఠం దేవునికి భోజనపు బల్ల లాంటిదంట దేవుని బిడ్డలారా. నీ బలిపీఠం దేవునికి ఎలాంటిది? భోజనపు బల్ల లాంటిది. ఎందుకంటే నువ్వేదైతే పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఒప్పుకుంటావో దాన్ని దాన్ని ఆయన గ్రాణించి ఆ పాపం నుండి, ఆ శాపం నుండి నిన్ను విడిపిస్తాడు. అంతేగాని బలిపీఠం మీద కుంటిది, వ్యర్థమైంది అంటే చెడ్డు దృష్టి కలిగి, చెడ్డ ఆలోచనలు కలిగి నువ్వు ఉండడానికి వెళ్ళలేదు. అబ్రహాం బలిపీఠం గూడా చూడండి ఆదికాండం 22:9 3 రోజులు ప్రయాణం చేసి మరి దేవునికి బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద తన కొడుకుని మరి త్యాగపూరితంగా ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు, మరి త్యాగపూరితమైన జీవితం బలిపీఠం సూచిస్తది దేవుని బిడ్డలారా.
అలా ఎప్పుడైతే త్యాగపూరితంగా ఆయన ఆలోచన చేశాడో, మరి ఇస్సాకును దేవుడు చంపక బ్రతకనిచ్చాడు. అలాగే అందుకే అంటాడు కదా! త్యాగం అనేది బలిపీఠం. మరి ఆయనకి ఎలాంటి త్యాగం అంటే, ఆ యొక్క ఇస్సాకు సంతానం ఇస్కరేణువుల్లా, అబ్రాహాము సంతానం ఇస్కరేణువుల్లాగా అయ్యేటట్లుగా దేవుడు చేసాడు. 11, 17 ఇస్సాకును బలి ఇచ్చిన గాని ఆయన పునరుద్ధానం వల్ల మరలా తిరిగి తన బిడ్డను పొందుకున్నాడని హెబ్రీ పత్రిక సెలవిస్తుంది. అంత మాత్రం కాదు. రోమా 12:1 ప్రకారం సజీవ యాగంగా నీ శరీరాలను దేవునికి సమర్పించుకోవటమే త్యాగం. కాబట్టి త్యాగపూరితమైన బలిని దేవుడు ఇష్టపడతాడు. మనం 3 రకాలు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే బలిపీఠం. అది నీ సొంత ముందు నీ పాపానికి, తర్వాతే నీ కుటుంబం, నీ ప్రజలు ఎవరైనా సరే ముందు నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. క్రీస్తులో మేమందరం ఒక్కటైన బలిపీఠాన్ని నువ్వు కట్టగలగాలి. తర్వాత నీ బలిపీఠం, నీ భక్తిలోని ప్రార్థనలో త్యాగం దేవుని కొరకు నీకిష్టమైనది వదులుకునేటువంటి అనుభవం గుండా నువ్వు వెళ్ళాలని దేవుడు ఈ బలిపీఠం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎలాంటి వారంగా ఉండాలంటే నామకార్థమైనటువంటి అనుభవాల్లో లేకుండా దేవుని దీవెనకు పాత్రులంగా మనం ఉండాలి. పాపాన్ని హత్తుకునుంటే దిగజారిపోతాం. నీచానికి దిగజారిపోతాం దేవుని బిడ్డలారా, పాపాన్ని హత్తుకుని ఉన్నామంటే. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి ప్రాయశ్చిత్తపడి మరి దేవుని నిత్యము నీ బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యంతో నింపబడతావు. వాక్యంతో నింపబడినప్పుడు నువ్వు వెలుగుతావు. అనేకులకి వెలుగుగా ఉంటావు. అప్పుడు నీలో మరి ఐక్యపరచనటువంటి అనుభవం ఉండదు. త్యాగం లేని అనుభవం ఉండదు. ఏదో ఒక చోట దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోగలుగుతావు సజీవంగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాల్లో ఏవి పొరపాట్లు జరుగుతున్నాయో గమనించుకుని, మన బలిపీఠాలను సరిజేసుకుని, ఆ రీతిగా ముందుకెళ్ళాలని ప్రభు పేరిట మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఈ మాటలు నచ్చినట్లయితే మరి మా ఛానల్‌ని మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరి మీ యొక్క ఒపీనియన్‌ని, మీ మాటలను ఒక మంచి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మా కోసం ప్రార్థించండి. థాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.